ఈరోజు మరో ఆసక్తికరమైన నిజ జీవితంలో జరిగిన ఒక కళ్ళు చెదిరే సంఘటనతో మీ ముందుకు వచ్చాను. భర్త కళ్ళెదుటే దొరికిపోయినా భార్య ఎలాంటి మాయమాటలతో తప్పించుకుంది, ఆ తర్వాత జరిగిన స్టోరీ ఎలాంటి ఊహించని మలుపులు తిరిగింది అనేది ఈరోజు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గత భాగంలో రఘు మాయమాటలు నమ్మి వెళ్లిపోయిన తర్వాత అభిషాహీన్ల రాత్రి గడిచింది. కాని జరిగిన స్టోరీ అక్కడితో ముగిసిపోలేదు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి ఊహించని మలుపులు తిరిగాయో ఇప్పుడు చూద్దాం. రఘు బిజినెస్ పని ముగించుకుని 2 రోజుల తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఈసారి అతను ఒంటరిగా రాలేదు. పల్లెటూరు నుండి అతని తల్లి అంటే షాహీన్, అత్తగారు పార్వతమ్మను కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. పార్వతమ్మ పాతకాలపు మనిషి, చాలా చురుకైనది. ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆమెకి ఏదో తేడాగా అనిపించింది. బెడ్రూమ్ సర్దిన తీరు, హాల్లో ఉన్న 2 విదేశీ బ్రాండ్ల ఖాళీ గ్లాసులు ఆమె కంటపడ్డాయి. షాహీన్ ఎంత కవర్ చేయాలని చూసినా పార్వతమ్మ మనసులో అనుమానం బీజం పడింది. ఒక పక్క కోడలు భర్త ముందు నటిస్తున్న నాటకాలు, మరోపక్క ఇంట్లో కనిపిస్తున్న మార్పులు పార్వతమ్మను ఆలోచనలో పడేశాయి. రాత్రి భోజనాల సమయంలో పార్వతమ్మ రఘుతో విడిగా అంది, ఒరే రఘు, ఇల్లాలు అన్నదానికి కొన్ని పద్ధతులు ఉండాలిరా. నేను వచ్చినప్పటినుండి గమనిస్తున్నా, నీ భార్య ఫోన్ పట్టుకుని ఏ మూలకో వెళ్ళిపోతోంది. నువ్వు అమాయకుడివి, కాస్త కన్నువేసి ఉంచు అని హెచ్చరించింది. రఘు మాత్రం, అయ్యో అమ్మా, షాహీన్ చాలా మంచిది. మొన్న నేను ఫైల్ మర్చిపోయి వస్తే పాత పక్కింటి అబ్బాయి అభివదనగారికి కళ్ళు తిరిగితే హెల్ప్ చేస్తూ కనిపించాడు. తను అంతా ఓపెన్గా చెప్తుంది అన్నాడు. ఆ మాట వినగానే పార్వతమ్మ ముఖం మారింది. కళ్ళు తిరిగితే పరాయి మొగాడు బెడ్రూంలోకి వచ్చి పడుకోబెట్టడం ఏంట్రా, నీకేమైనా పిచ్చా అంటూ కొడుకుని గట్టిగా మందలించింది. మరోవైపు అభికి ఆ రోజు రఘుకి దొరికిపోయినప్పటినుండి లోపల భయం పట్టుకుంది. నిద్రలేస్తే చాలు గుండెల్లో వణుకు మొదలైంది. ఒకరోజు ఎలాగోలా ధైర్యం చేసి షాహీన్కి ఫోన్ చేశాడు. షాహీన్, మీ అత్తగారు కూడా వచ్చారట కదా, ఇకపై మనం కలవడం అస్సలు కుదరదు. మీ ఆయనకు ఎప్పుడైనా నిజం తెలిసిపోతే నా ప్రాణాలకే ప్రమాదం. నన్ను వదిలేయ్ అని బ్రతిమాలాడు. కాని షాహీన్ కోరికలు, ఆమె కసి అస్సలు తగ్గలేదు. ఆమె అభిమాటలను కొట్టిపారేస్తూ నవ్వింది. నువ్వేం భయపడకు అభి, మా ఆయనను మేనేజ్ చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. ఆ ముసలావిడను కూడా త్వరలోనే ఊరికి పంపించే ప్లాన్ చేస్తాను. రేపు మధ్యాహ్నం మా ఆయన ఆఫీస్కి, అత్తయ్య గుడికి వెళ్తారు. అదే కరెక్ట్ టైం. నువ్వు వెనుక డోర్ గుండా లోపలికి వచ్చే అని కొత్త ప్లాన్ వేసి వాడిని ఒప్పించింది. ప్లాన్ ప్రకారం మరుసటి రోజు రఘు ఆఫీస్కి వెళ్లాడు. పార్వతమ్మ కూడా గుడికి వెళ్తున్నా అని చెప్పి బయల్దేరింది. కాని నిజానికి పార్వతమ్మ గుడికి వెళ్లలేదు. కోడలి ప్రవర్తనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని వీధి చివరలోనే కాపు కాసింది. సరిగ్గా పావుగంట తరువాత అభి చుట్టుపక్కల దొంగచూపులు చూస్తూ వెనుక సందుగుండా షాహీన్ ఇంట్లోకి వెళ్లడం పార్వతమ్మ కళ్లారా చూసింది. ఆమె గుండె మండిపోయింది. వెంటనే రఘుకి ఫోన్ చేసి, ఒరే, నువ్వు వెంటనే ఆఫీస్ నుండి ఇంటికిరా, నీ కళ్లతో నువ్వే చూద్దూగాని అని చెప్పి ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి నిలబడింది. ఇంట్లో లోపల షాహీన్ మరియు అభి హాల్లో సోఫాపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అభి ఇంకా భయపడుతూనే ఉన్నాడు. షాహీన్, మీ అత్తయ్య ఎప్పుడు వస్తుందో ఏంటో, నాకు టెన్షన్గా ఉంది అన్నాడు. షాహీన్ నవ్వుతూ, ఆ ముసలావిడ గుడిలో ప్రసాదం తినేవరకు రాదులే, నువ్వు కూలవ్వు అంటూ అభికి మందు గ్లాస్ అందించింది. మందు లోపలికి వెళ్లగానే అభిభయం కాస్త తగ్గింది. ఇద్దరి మధ్య మళ్లీ పాతబంధం మొదలైంది. హాలు మొత్తం వారి నవ్వులు, రొమాంటిక్ మాటలతో నిండిపోయింది. అదే సమయంలో రఘు కంగారుగా కారు దిగి ఇంటికి వచ్చాడు. పార్వతమ్మ బయట వేచి చూస్తోంది. మెల్లగా నడువు, శబ్దం చేయకు అంటూ ఇద్దరూ కలిసి తాళం వేయని మెయిన్ డోర్ నెట్టుకుని లోపలికి అడుగుపెట్టారు. బెడ్రూమ్ తలుపు సగం తెరిచి ఉంది. లోపల అభి, షాహీన్లు పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. ఈసారి రఘుకళ్లారా అంతా చూశాడు. అతని గుండె పగిలినంత పనైంది. నమ్మిన భార్య ఇంత ద్రోహం చేస్తుందని అతను ఊహించలేదు. షాహీన్ అని గట్టిగా అరిచాడు. ఆ కేకకు అభి, షాహీన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడి విడిపోయారు. అభి భయంతో వణికిపోతూ బట్టలు సర్దుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని రఘు కసిగా అతని కాలర్ పట్టుకుని గట్టిగా గోడకేసి కొట్టాడు. నన్నే మోసం చేస్తారా? నా ఇంట్లోనే ఉంటూ నా భార్యతో ఇంత పని చేస్తావా అంటూ అభిపై విరుచుకుపడ్డాడు.
ఇంత జరిగినా షాహీన్ మళ్లీ నాటకమాడటానికి ప్రయత్నించింది. ఏవండి, నా మాట వినండి. అభి నన్ను బెదిరించాడు. మీ బిజినెస్ సీక్రెట్స్ బయటపెడతానని, మిమ్మల్ని చంపేస్తానని బ్లాక్మెయిల్ చేసి లోపలికి వచ్చాడు. నేను తప్పేం చేయలేదు అంటూ రఘు కాళ్లమీద పడి ఏడవడం ప్రారంభించింది. కాని ఈసారి పక్కనే ఉన్న పార్వతమ్మ అందుకుంది. ఆపవే నీ నాటకాలు. నీ ఫోన్ కాల్స్ అన్నీ నేను విన్నాను. నువ్వే వాణ్ణి రమ్మని పిలిచావు. నా కొడుకు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇంత ద్రోహం చేస్తావా అంటూ షాహీన్ లాగిపెట్టి చెంపచెల్లుమనిపించింది. రఘుకి తన తప్పు పూర్తిగా తెలిసొచ్చింది. మొన్న తాను చూసింది నిజమేనని, భార్య మాయమాటలకు మోసపోయానని గ్రహించి నెత్తీ నోరూ బాదుకున్నాడు. చివరకు రఘు పోలీసులకు ఫోన్ చేసి అక్రమంగా ఇంట్లోకి చొరబడినందుకు అభిని, నమ్మకద్రోహం చేసినందుకు షాహీన్ను పోలీసులకు అప్పగించాడు. షాహీన్ కళ్లెంబడి నీళ్లు పెట్టుకుంటూ జీపు ఎక్కింది. కాని ఈసారి ఆమె ఏడుపును చూసి కరిగేవాడు అక్కడెవరూ లేరు. భర్త అమాయకత్వాన్ని ఆడుకోవాలని చూసిన భార్యకు పరాయి స్త్రీపై కన్నేసిన యువకుడికి తగిన శాస్తి జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, భర్త కళ్ళెదుటే మొదటిసారి మాయమాటలతో తప్పించుకున్నా తప్పు అనేది ఎప్పటికీ దాగి ఉండదు. ఏదో ఒకరోజు నిజం బయటపడక మానదు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ జరిగిన స్టోరీ యొక్క పార్ట్ 1 చూడలేకపోతుంటే దయచేసి కింద ఉన్న డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇచ్చాను. వెంటనే ఆ లింక్ మీద క్లిక్ చేసి పార్ట్ 1 కూడా చూసేయండి. అప్పుడే ఈ జరిగిన స్టోరీ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ ఆసక్తికరమైన నిజ జీవిత సంఘటన మీకు నచ్చినట్లయితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ విషయాల కోసం ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ జరిగిన స్టోరీపై మీ అభిప్రాయమేంటో, షాహీన్ చేసిన పనికి ఎలాంటి శిక్ష పడాలో కింద కామెంట్ సెక్షన్లో ఒక చక్కని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరో అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.